ఏపీ IIIT ఫేజ్ 1 కౌన్సిలింగ్ కు వెళ్లే ముందు అసలు ఆ రోజు క్యాంపస్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అందుకే ఈ ఎక్స్ప్లెయినర్ లో గేట్ దగ్గర అడుగు పెట్టినప్పటి నుంచి అడ్మిషన్ పూర్తయ్యే వరకు జరిగే ప్రతి చిన్న విషయాన్ని ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక క్లియర్ పిక్చర్ తో చూద్దాం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ గా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రోజు మన ఎజెండా ఏంటో చూద్దాం. 1. క్యాంపస్ కు చేరుకోవడం. 2. ముఖ్యమైన డాక్యుమెంట్ల జాబితా. 3. ఫామ్లు మరియు ఐడి కార్డులు. 4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ. మరియు 5. ఫీజులు చివరి దశలు. సో ఇది మన ప్లాన్. రైట్. మొదటి విభాగం క్యాంపస్ కు చేరుకోవడం. ఎంట్రీ గేట్ల వద్ద జరిగే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. నూజివీడు లేదా ఆర్కే వ్యాలీ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రాసెస్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. క్యాంపస్ లో అడుగు పెట్టగానే మనం నేరుగా సెక్యూరిటీ గేట్ దగ్గరికి వెళ్తాం. అక్కడ వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకుని మెయిన్ గేట్ ద్వారా లోపలికి వెళ్తే మన కోసం ఒక పెద్ద టెంట్ వేసి ఉంటుంది. అక్కడ క్యూ లైన్ లో నిలబడాలి. చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. సో కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఒక చిన్న కానీ చాలా ఇంపార్టెంట్ విషయం. సెక్యూరిటీ గేట్ దగ్గర ఇచ్చిన ఆ మొదటి టోకెన్ ఉంది చూసారు, దాన్ని ఎట్టి పరిస్థితులను పోగొట్టుకోకూడదు. ఎందుకంటే అది కేవలం ఎంట్రీ టోకెన్ మాత్రమే కాదు, అది మన మెస్ టోకెన్ కూడా. కౌన్సిలింగ్ రోజున ఫ్రీగా మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఇది పక్కాగా ఉండాలి. ఒకవేళ పొరపాటున దాన్ని పోగొట్టుకుంటే మాత్రం భోజనానికి మన జేబులో నుంచి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, ఇప్పుడు రెండో విభాగం ముఖ్యమైన డాక్యుమెంట్ల జాబితా. అలాగే పేపర్ వర్క్ ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాం. ఆ క్యూ టెంట్ లో ఉన్నప్పుడు టైం వేస్ట్ కాకుండా ఒక చార్ట్ పెడతారు. అందులో ఆర్డర్ ఎలా ఉందో అచ్చం అలాగే మన సర్టిఫికెట్స్ అరేంజ్ చేసుకోవాలి. ముందు కుల ధృవీకరణ పత్రం, ఆ తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రం. ఇక్కడ ఒక పెద్ద అప్డేట్స్ మా పాత రోజుల్లాగా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్ లో రేషన్ కార్డ్ పెడతామంటే ఇప్పుడు ఒప్పుకోరు. పక్కాగా ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాల్సిందే. వీటితో పాటు నేటివిటీ సర్టిఫికేట్, ఫుల్లీ అప్డేట్ చేసిన ఆధార్ కార్డ్, అలాగే మనం ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ రెడీగా ఉంచుకోవాలి. ఇక్కడ చాలా మంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది. 10th క్లాస్ మెమోకి ఆధార్ కార్డ్ కి డీటెయిల్స్ మ్యాచ్ కాకపోవడం. ఒకవేళ పేరు స్పెల్లింగ్ తప్పినా, పాత ఫోన్ నంబర్ ఉన్నా, లేదా వేలి ముద్రలు అప్డేట్ అవ్వకపోయినా కౌన్సిలింగ్ టైంలో అనవసరమైన ఇబ్బందులు తప్పవు. అందుకే వెళ్లే ముందే పక్కాగా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. 10th మెమోలో ఎలా ఉందో ఆధార్ లో కూడా డిట్టో అలాగే ఉండాలి. ఇది మస్ట్. నెక్స్ట్ మూడో విభాగం ఫారంలు మరియు ఐడి కార్డులు. విద్యార్థి మరియు సంరక్షకులకు క్యాంపస్ యాక్సెస్ ఎలా ఇస్తారో తెలుసుకుందాం. క్యూ ముందుకు వెళ్తున్న కొద్దీ మనకు కొన్ని అప్లికేషన్ ఫామ్స్, అలాగే టెంపరరీ పేపర్ ఐడి కార్డులు ఇస్తారు. ఇక్కడ మనకు కావాల్సినవి ఫోటోలు, స్టూడెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కనీసం 6, అలాగే పేరెంట్స్ లేదా గార్డియన్ ఫోటోలు ఒక 4 తప్పకుండా వెంట తీసుకువెళ్ళాలి. ఏది ఏమైనా ఎక్స్ట్రా ఫోటోలు దగ్గర పెట్టుకోవడం ఎప్పుడు సేఫే కదా. అసలు ఇన్ని ఫోటోలు ఎందుకంటే స్టూడెంట్ ఐడి కార్డుతో పాటుగా ఒక ఫ్యామిలీ కార్డ్ కూడా ఇస్తారు. ఇది ఒక కీలకమైన డాక్యుమెంట్. ఈ కార్డ్ మీద తల్లిదండ్రుల ఫోటోలు ఉంటాయి. రేపొద్దున అడ్మిషన్ అంతా అయిపోయాక పేరెంట్స్ తమ పిల్లల్ని చూడటానికి క్యాంపస్ కి రావాలంటే ఈ ఫ్యామిలీ కార్డ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. క్యాంపస్ సేఫ్టీ కోసం ఇది ఒక సూపర్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఆల్ రైట్, ఇప్పుడు 4వ విభాగం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ లేదా తుది తనిఖీలు. ఇక్కడే అసలు ఘట్టం మొదలవుతుంది. మన 10th మెమో, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ ఇలా అన్ని డాక్యుమెంట్స్ ను అధికారులు చాలా మైన్యూట్ గా చెక్ చేస్తారు. అయితే ఎవరైతే స్పెషల్ కేటగిరీ కింద వస్తారో వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ప్రాసెస్ ఒకసారి కాదు 2 సార్లు ఉంటుంది. ముందుగా బేసిక్ వెరిఫికేషన్ చేస్తారు, ఆ తర్వాత మరోసారి డీటెయిల్డ్ గా సెకండ్ చెక్ ఉంటుంది. సో ఇక్కడ కాస్త ఓపిక అవసరం. ఇక చివరిగా 5వ విభాగం ఫీజులు మరియు కౌన్సిలింగ్ రోజును ముగించే ఫైనల్ స్టెప్స్. డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా క్లియర్ అయిపోయిన తర్వాత మనం ఒక చిన్న ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇది ప్రాసెసింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్ ఫీజు అన్నమాట. ఆన్ ద స్పాట్ లో అప్పటికప్పుడు సుమారుగా 4,000 నుంచి 5,000 రూపాయల వరకు చెల్లించడానికి మనం ముందుగానే ప్రిపేర్ అయి వెళ్ళడం చాలా ఉత్తమం. ఫీజు కట్టేస్తే ఇక ప్రాసెస్ దాదాపు అయిపోయినట్లే. ఇక ఫైనల్ స్టెప్స్ ఏంటంటే మనం తెచ్చిన ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని పదిలంగా బ్యాగ్ లో సర్దుకోవడం. ఆ తర్వాత ఎగ్జిట్ గేట్ వైపు నడుస్తూ బయటికి వెళ్లే ముందు సెక్యూరిటీ వాళ్లకు మనకు కొత్తగా ఇచ్చిన ఐడి కార్డును చూపించాలి. అంతే, దీంతో మన కౌన్సిలింగ్ రోజు విజయవంతంగా పూర్తవుతుంది.
చూసారు కదా, క్యాంపస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి బయటకు వచ్చేదాకా ప్రాసెస్ అంతా ఎంత స్మూత్ గా ఉందో. రూట్ మ్యాప్ అయితే క్లియర్ అయిపోయింది. కానీ ఇదంతా సక్సెస్ అవ్వాలంటే మెయిన్ క్రెడిట్ మనం తీసుకువెళ్లే పత్రాల మీదే ఉంటుంది. సో డాక్యుమెంట్స్ అన్ని అప్డేట్ అయ్యి పక్కాగా రెడీగా ఉన్నాయా ఒక్కసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. అంతా రెడీ అయితే ఇక కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళడమే. ఆల్ ది వెరీ బెస్ట్.